నా పేరు ప్రభాకర్ రెడ్డి, మున్బోలు ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు ఒక మంచి కథ చెప్తాను, బాగానండి. రమణ మహర్షి ఉన్నాడు ఆయన. రమణ మహర్షి మహానుభావుడు. ఆయన కాడ నలుగురు శిష్యులు ఉన్నారంట. ఆయన అన్నం ఎప్పుడు ఇట్లా పిసుక్కొని ముట్టిన్నం గింజన్నం తినేవాడు ఆయన. అప్పుడు నలుగురు శిష్యులు ఒకరోజు అన్నం తింటావు రే, ఒకడన్నా ఒక శిష్యుడు అన్నా అంట, నాయన ఇది ఒరే ఉప్పు ఉంటే బాగుండి అన్న అంటే వీళ్ళ ముగ్గురితో. ఆయన పోయి ఆ ముగ్గురు గమ్ముగా తినేసిపోయి రమణ మహర్షితో చెప్పారంట, నాయన ఏమని, నాయన వీళ్ళు ఉప్పు అడిగాడు, ఉప్పు అడుగుతున్నాడు, ఈయన ఉప్పు లేకుంటే తినలేదని అంటున్నాడు. అంటే ఆ రమణ మహర్షి అన్న అంటే ఎంత మాత్రం మనలో ఉండకూడదు, తీసేయండి ఆయన అన్నాడు. కానీ అతను మంచోడు, మహానుభావుడు, తింటున్నాడు. ఏదో ఉప్పు అడిగాడు, ఈయన వద్దురా, ఆయన వద్దు, మనలో ఎంతవరకు తీసేయండి అన్నాడు. ఇవాళ ఉప్పు అడిగాడు, రేపు మిరకాయ ఆడతాను ఆయన, ఈయన వద్దు తీసేయండి అన్న. అంతకు మాట్లాడలేదు ఆయన. రమణ మహర్షి మీరు బాగా ఇందురు కాక అలి మాటలు విని అన్నదమ్ములను వదలి వేరే బహువాడు వెర్రివాడు కుక్కతో కబట్టి గోదారి దూనే విశ్వదాభిరామ ఇనురవేమ అన్నాడు ఆయన. ఏమన్నా గారు ఒక భార్య మాటలు కానీ ఈయన ఏరే పోయినా మీరు ఏరే పోయినారు ఆడమనిషి మాటలు ఇది కానీ మీరు చచ్చిపోతారు, బతికేది కూడా గోదావరిలో కుక్క తోక పట్టుకుంటే ఈతలేడు అన్నాడు. ఏమన్నా గారు మహానుభావుడు నాలాంటి వాడికి రాశాడు నాయన, ఇది నాలాంటి వాడి పద్యం, ఇది మీకు కాదు, మీరు జాగ్రత్తగా పోతురు కాక. అది మాటలేని కానీ అన్నదమ్ములు చేరేపోయారట, మీరు బతికేది ఉండదు నాయన, మీరు ఆ గోదావరిలో దూకితే ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఈత రానోడు కానీ కుక్క తాగ పట్టుకున్నాడంటే అది లాగద్దాని ఆయన మిమ్మల్ని, ఏదన్నా ఆవో బావన్నైతే లాగద్దు కానీ కుక్క లాగలేదు. మీరు చచ్చిపోతారు, బతకరు నాయన, మీరు జాగ్రత్తగా బతుకుతురు కాక.